రాయ్ ఎవర్రా మీరు? ఏసేంట్రా రాయ్ 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 వదలంట్రా రే ఆగండ్రా. హలో వాడిని పట్టుకున్నావురా, ఒక్క నిమిషంలో పని ముగించేస్తాం. రే వద్దురా, ఆపండి రా, పని చేయొద్దు. ఏంట్రా నువ్వు అనేది? రే నేను చెప్పేది వినండి రా, ముందు మీరు వాడిని అక్కడ వదిలేసి త్వరగా పారిపోండి. నువ్వు చెప్పేది నిజమేనా? రే నరకడం ఏమి వద్దురా, ముందు నేను చెప్పినట్టు చేయండి. రే వాడు మారిపోయాడు, అర్జెంట్గా మీరు అక్కడ నుంచి పారిపోండి. అలాగే ఒరే, మన టార్గెట్ వీడు కదంట, వేరే వాడంట. పదండి వెళ్దాం. ఏంట్రా నువ్వు మాట్లాడేది? పదండి రా. రాయ్ వాసు వచ్చావా? ఆవేశంలో అసలేం జరిగిందో తెలుసుకోకుండా గోపి నీ మీద చేసుకున్నాడు. దానికి అలిగి వెళ్ళిపోవాలా? ఇప్పుడు చూడు మీ అన్నయ్య నీకెంత మంచి పని చేశాడు. అయినా నువ్వేంటి ఈ టైంలో ఫ్రెండ్ రూమ్ అని బయలుదేరావు? జరిగిన విషయం మనసుకు కష్టం కలిగించింది. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా, చెప్పేది వినకుండా నలుగురిలో నా మీద చేసుకొని అవమానించారు. అందుకే కాస్త రిలాక్స్ అవుదాని ఫ్రెండ్ ఇంటికి బయలుదేరాను. మీ ఫోన్ వచ్చాక ఆ బాధ పోయి కాస్త ప్రశాంతత అనిపించింది. మీరు ఆఫీస్కి రమ్మనగానే వెంటనే బయలుదేరి వచ్చాను. అదిగో గోపి వచ్చాడు. గోపి వచ్చేసావా? అమ్మయ్య, మనోళ్ళు ఏం చేయలేదు, మనిషి క్షేమంగానే వచ్చాడు. అన్నయ్య అన్నయ్య నన్ను క్షమించన్నయ్య. ఏంట్రా ఇది? నీ తప్పేం లేదురా, ఎందుకు క్షమాపణలు అడుగుతావు? నేనే ఆవేశపడ్డాను, తొందరపడి తప్పు చేశాను. అది కాదన్నయ్య, జరిగింది ఇది అని నీకు పూర్తిగా చెప్పకుండానే ఒక దెబ్బ కొట్టామని కోపం కలిగి వెళ్ళిపోవడం నాదే తప్పన్నయ్య. అందుకే నన్ను క్షమించన్నయ్య. వదిలేమని చెప్తున్నాను కదరా, నీ తప్పేం లేదు, ఇంకా విషయం మర్చిపో. ఏంటి గోపి, ఏమైంది? ఎందుకంత డల్గా ఉన్నావు? వచ్చే దారిలో నాకు పెద్ద ప్రమాదం తప్పింది. నా అదృష్టం బాగుంది కాబట్టి నేను బతికి బయటపడ్డాను. ఏంటి గోపి, అదృష్టం బాగుండి బతికి బయటపడ్డావా? అసలేం జరిగింది? ఎవరో ఏంటో తెలియదు నందిని, ముసుగులో ఉన్న మనుషులు నా కారు నాపారు, నన్ను చాలా గట్టిగా పట్టుకున్నారు, నా చేతిని నరకబోయారు. అయ్యో, ఎవరా దుర్మార్గులు? మరెలా తప్పించుకున్నావు? ముందు తప్పించుకోవాలని చూశాను, కానీ వాళ్ళు చాలా బలంగా ఉన్నారు, నా చేతులు చాలా గట్టిగా పట్టేసుకున్నారు. నా చేతి నరికేస్తారేమో అనుకున్నాను, కానీ అంతలోనే అందులో ఒకడికి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ రాగానే ఒరే వీడి కాదురా ఆడి ఇంకోడని చెప్పి నన్ను వదిలేసి పారిపోయారు. ఎవరు వాళ్ళు? అసలు నీ చేయి నరకాలనుకోవడానికి కారణం ఏంటి? నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది. ఏం వాసు, ఎవరంటావు? అదే నాకు అర్థం కావటం లేదు మేడం. అయినా అన్నయ్యకి ఎవరు శత్రువులు ఉన్నారు? ఉన్న ఒక్క శత్రువు మా మామగారే, కానీ ఆయన కూడా ఇప్పుడు మారిపోయారు కదా. అదే నాకు అర్థం కావటం లేదు మేడం. నన్ను వాళ్ళు ఆపగానే నాకు శత్రువులు ఉన్నారా అనిపించింది. కాకపోతే వాళ్ళకి ఫోన్ రావడంతో అప్పుడు అనిపించింది నన్ను వేరే ఎవరో అనుకుని పొరపాటు పడ్డారు, అందుకనే నన్ను వదిలేసి పారిపోయారు. అంతే ఉంటుంది. లేదు గోపి, అలా అని వదిలేసే విషయం కాదు. ఎందుకైనా మంచిది, ముందు అర్జెంట్గా మనం పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. నువ్వు డెవలప్ అయ్యే టైంలో ఇలా తెలియని శత్రువులు ఎవరైనా ఉండొచ్చు. పోలీసుల్లోకి వెళ్తే అది పేపర్కి ఎక్కుతుంది. అర్చనా కార్స్ అధినేత మీద ఆగంతుకుల దాడి అని పేపర్లో పెద్ద అక్షరాలతో వేస్తారు. అది చూసి వదిలి భయపడుతుంది కదా. అవును నందిని, వాసుగారు చెప్పేది కరెక్టే. అసలే అర్చన ఊళ్ళో లేదు,
ఇప్పుడు ఈ విషయం పేపర్లో వస్తే అనవసరంగా అర్చన కంగారు పడుతుంది. ఎందుకులే, ఈ విషయం ఇంతటితో వదిలేద్దాం. సరే గోపి, నీ ఇష్టం. పోతే ఈరోజు జరిగిన ఇన్సిడెంట్తో షెడ్లో ఏ వర్క్ జరగలేదు. రేపు డెలివరీ ఇవ్వాల్సిన కార్లు అలాగే ఉన్నాయి. ఏం చేద్దాం? నందిని, కస్టమర్ అడిగిన టైంకి మనం డెలివరీ ఇవ్వకపోతే మన మీద కస్టమర్కి నమ్మకం పోతుంది. రాత్రంతా పనిచేసి రేపు పొద్దున్నే కారులు డెలివరీ ఇచ్చేద్దాం, సరేనా? అమ్మయ్యా. జాగ్రత్తగా వెళ్ళిరా అమ్మా. అలాగేనమ్మా. అల్లుడు గారు స్టేషన్కి వచ్చి రిసీవ్ చేసుకుంటారు. వస్తానన్నారమ్మా. జాగ్రత్తమ్మా. బావగారేమో మీ అందరినీ రమ్మన్నారు. మీరెవరూ రావడం లేదు. ఏం చేస్తామే, మీ నాన్నగారికి ఆరోగ్యం సరిగ్గా లేదు. రాణి ఏమో ఉద్యోగానికి వెళ్ళిపోతుంది. ఆకాష్ కూడా రేపటి నుంచి ఉద్యోగానికి వెళ్తాడు. అందుకే మేము రావటం కుదరట్లేదు. అమ్మ సరోజ, ట్రైన్లో ఎవరేమిచ్చి తిరబాక. ఎందుకంటే మత్తు మంది ఇచ్చి సామాన్లు పట్టుకుపోతున్నారంట. అల్లుడు గారేమో ముందెళ్ళిపోయారు, నువ్వు ఒంటరికి వెళ్తున్నావు. అదే నా భయం. నేను జాగ్రత్తగానే వెళ్తానన్నా. రామ్మ రాణి, రామ్మరా. ఏంటొదినా, ఎక్కడికి ప్రయాణం? మా అత్తగారు ఊరు వీర్ల కొలుపుకి. అక్కడ జాతర ఉంది. రాణి, నువ్వు కూడా ఆఫీసు సెలవు పెట్టి రాకూడదు? అక్కడ జాతర చాలా బాగుంటుంది. కుదరదులే వదినా, అన్ని రోజులు ఆఫీసులో సెలవు ఇవ్వరు. అలాగా? జాతర 15 రోజులు చేస్తారు. సర్లే, నేను వెళ్ళొస్తాను. అమ్మా సరోజ, అక్కడికి చేరగానే ఫోన్ చేయమ్మా. అలాగేనమ్మా. ఇదిగో, తిరుపతిలో డబ్బులు పోగొట్టుకున్నట్టు అక్కడ కూడా ఏమైనా పోగొట్టుకునేవు. జాగ్రత్త. అలాగేనమ్మా. అలాగేరా. జాగ్రత్త, జాగ్రత్తగా ఎక్కించిరా. అమ్మా, ట్రైన్ ఎక్కేటప్పుడు జాగ్రత్త. అలాగే నాన్న, వెళ్ళొస్తాను. పదక రామరాణి. లలిత, ఓ కాఫీ తీసురా. అలాగేనండి. రాణి, ఏమైందమ్మా? ఏం లేదత్తయ్య. ఏంటదో రకంగా ఉన్నావు? ఒంట్లో ఏమైనా బాగోలేదా? బాగానే ఉంది అత్తయ్య. ఏం లేదంటున్నావు, కానీ ఏదో ఉందని నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఆరోగ్యం బాగలేదా? ఆఫీస్లో ఏదైనా సమస్య చెప్పమ్మా. ఆఫీస్లో ఏ ప్రాబ్లం లేదత్తయ్య. నాకు ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వస్తే సంతోషించాలే గాని అదోలా ఉన్నావేంటి? ఏం పోస్ట్ ఇచ్చారమ్మా? బ్రాంచ్ మేనేజర్ అత్తయ్య. బ్రాంచ్ మేనేజరా? బ్రాంచ్ మేనేజరా? వెరీ గుడ్. జాబ్లో చేరిన కొద్ది రోజులకే నీకు మేనేజర్ పోస్ట్ రావడం అదృష్టం. నేను 30 ఏళ్ళు సర్వీస్ చేస్తే అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ కూడా రాలేదు. చాలా అదృష్టవంతురాలు రాణి. అవును, ప్రమోషన్తో పాటు శాలరీ కూడా పెరుగుతుంది కదా, ఎంత వస్తుంది? 20,000 ఇస్తారంట మావయ్య. అయితే రోజు ఆఫీస్ నుంచి కారు కూడా పంపిస్తారు, క్వార్టర్స్ కూడా ఇస్తానన్నారా? అవన్నీ తర్వాత ఇస్తారట మావయ్య. గుడ్ న్యూస్ మీద గుడ్ న్యూస్ చెప్తున్నావమ్మా. కానీ నీ ముఖంలో ఆనందం కనిపించట్లేదే. ఈ ప్రమోషన్ నీకు ఇష్టం లేదా? తనెందుకు బాధపడుతుందో నాకు అర్థమైందిలేండి. ఏంటి నువ్వనేది? అవునండి, తను బాధపడటానికి కారణం ఇదిగో వీడేనండి. ఏంటి నువ్వనేది? అవునండి, రాణి కంటే జీతం తక్కువని ఇంతకుముందు ఓ ఉద్యోగానికి కూడా వెళ్ళలేదు. ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం చేస్తానని మొండికేసి కూర్చున్నాడు. రాణి కన్నా 1000 రూపాయలు ఎక్కువ వచ్చే జీతం వచ్చిందని గర్వంగా డాబు సరిగా చెప్పి దాన్ని హేళన చేశాడు. ఉద్యోగం కూడా మానేయమన్నాడు. ఇప్పుడు తనకి ప్రమోషన్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు వీడేం మడత పేచి పెడతాడోనని తను బాధపడుతోందండి. చూడాకాష్, నేనెలా నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను, నీ అభిప్రాయాన్ని కూడా అలాగే మార్చుకో. రేయ్, ఆడవాళ్ల సంపాదన వచ్చింది వచ్చినట్టు ఇంటికి వస్తుందిరా. అదే మగాళ్ళ సంపాదన బయట ఫ్రెండ్స్ కలిసి పెట్టిన తర్వాత మిగిలింది మాత్రమే ఇంటికి వస్తుంది. చూడు, ఇగోలు మానేసి కలిసిమెలిసి ఉండండి. కలిసి చదువుకున్నారు, ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఇలాంటి ఆలోచనలు ఏంట్రా నీకు? అర్థమైందా? అవునరా ఆకాష్, ఈ రోజుల్లో భర్తల కన్నా భార్యలే ఎంతో మంది పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి బాగా సంపాదిస్తున్నారు. రాణి చాలా అనుకోగల అమ్మాయి, నెమ్మదస్తురాలు. అర్థం చేసుకోరా.
రాణి కాకుండా మన సరోజ ఉద్యోగం చేస్తుంటే అది ఎంత అధికారం పెత్తనం చెలాయించేదో నీకు తెలుసుగా. ఒకసారి రాణి ముఖం చూడరా. ప్రమోషన్ వచ్చింది, జీతం పెరిగింది, అయినా నీ గురించి ఆలోచించి ఎలా డల్లుగా ఉందో చూడు. నువ్వు ఆనందంగా దాన్ని అభినందిస్తేనే కదా అది కాస్త ఆనందంగా ఉండగలిగేది. అమ్మ రాణి, నువ్వేం బాధపడకు. వాడికి నేను సర్ది చెప్తాను, మెల్లమెల్లగా మారతాడులే. నేను బాధపడ్డానికి వేరే కారణం ఉంది మావయ్య. వేరే కారణమా? ఏమిటమ్మది? నాకన్నా తక్కువ సంపాదిస్తున్నానని చిన్నతనంగా భావించి ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం వెతుక్కున్నారు. మంచిదే, కానీ ఇప్పుడు నేను ఆకాష్ కలిసి పనిచేయాలి. దాని గురించి ఆలోచిస్తున్నాను. అంటే ఏంటమ్మా? ఏం లేదత్తయ్య, ఆకాష్ రేపు జాయిన్ అయ్యే బ్రాంచ్కే నన్ను మేనేజర్గా పంపిస్తున్నారు. నాకన్నా తక్కువ పొజిషన్లో ఆకాష్ ఎలా పనిచేస్తాడు, నేనెలా పనిచేయగలుగుతాను? అందుకే భయంగా బాధగా ఉంది. అంతే మావయ్య, అంతే. బిర్యానీ తిని వాంతి చేసుకుని కడుపు నిలబెట్టుకున్నావు, కానీ ఈ పాల నుంచి తప్పించుకోలేవే. అమ్మా కావ్య, పాలు తీసుకోమ్మా. నాకిప్పుడు వద్దత్తయ్యా, నేను తర్వాత తాగుతాను. అవి మావికి ఇచ్చేయండి. ఆయనకి తర్వాత ఇస్తాలేమ్మా, ముందు నువ్వు తాగు. తీసుకో. ఏవే, కావ్య తర్వాత తాగుతానంటుంది కదా, ముందు ఇవ్వు, నేను తాగుతాను. అబ్బా, అది కాదండి. ఇవి కావ్య కోసం కుంకుమ పువ్వు దినుసులు వేసి కాచిన పాలండి. మీకు వేరే ఇస్తానండి. అమ్మ కావ్య, మామయ్య, ఈ పాలు నీ కోసం స్పెషల్ గా కాసినవటమ్మా, తీసుకొని తాగు. తీసుకోమ్మా. హలో, నేనే మాట్లాడుతున్నానండి. హలో హలో హలో, వినిపిస్తోందా? ఒక్క నిమిషం ఉండండి, బయటకు వచ్చి మాట్లాడతాను. హలో కావ్య, పాలు తాగి వెళ్ళమ్మా. అత్తయ్య, నేను ఫోన్ మాట్లాడొచ్చి తాగుతాను. హలో హలో. ఈ పాడు ఫోన్ ఇప్పుడే వచ్చి చావాలా? ఎందుకే అంత టెన్షన్ పడతావు? ఫోన్ లో మాట్లాడొచ్చు, తాగుతుందిలే. నేను వచ్చిన తర్వాత కావ్య, పాలు తాగి వెళ్ళమ్మా, చల్లారిపోతాయి. సారీ అత్తయ్య. అత్తయ్య, నేను మేడం మీదకి వెళ్ళి తాగుతాను. హలో హలో అత్తయ్య, ఇది కాస్త పట్టుకోండి. ఈ ఫోన్ కూడా ఇప్పుడే పడిపోవాలా? అమ్మా కావ్య, ఈ పాలు తీసుకుని వెళ్ళమ్మా. మర్చిపోయాను అత్తయ్య, ఇవ్వండి. స్టాప్ ఇట్ కావ్య. కావ్య, నువ్వు పాలు తాగద్దు. ఏమైంది మల్స్? ఎందుకు పాలు తాగొద్దు? ఈ పాలల్లో అబోష్ అయ్యే మాత్రలు కలిపారు. ఏంట్రా మల్స్, ఏం మాట్లాడుతున్నావు? నన్నే అనుమానిస్తున్నావా?
బిర్యానీ చేసి తినమంటే కూడా ఇలాగే అనుమానించావు. ఎందుకు నన్ను అనుమానిస్తున్నావు? నేనే అనుమానించట్లేదమ్మా. నువ్వు ఇందులో అబోర్షన్ టాబ్లెట్స్ కలిపేవని ఖచ్చితంగా చెప్తున్నాను. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు మల్స్? పక్కనే ఉన్న మెడికల్ షాప్ లో వీళ్ళు మాత్రలు కొన్నారు. తీసుకోలేదన్న మోహన్ చూసి చెప్పని చెప్పు. చెప్పని చెప్పు. నీకు టానిక్ తీసుకుందామని నేను మెడికల్ షాప్కి వెళ్ళాను. ఆ మెడికల్ షాప్ అతను వీళ్ళ నిజాన్ని బయట పెట్టాడు. ఇంతకు ముందు కూడా బిర్యానీలో వీళ్ళు ఇలాగే కలిపారు. అప్పుడు నువ్వు కాదన్నావు, కానీ ఇప్పుడు అడ్డంగా దొరికిపోయారు. వాట్ ఇస్ దిస్ డాడ్? వాట్ ఇస్ దిస్? ఇంత షాకింగ్ న్యూస్ చెప్పినా ఏమీ తెలియనట్టు అలా ఉన్నారేంటి? వాట్స్ హ్యాపెనింగ్ హియర్? ఆయనే మాట్లాడతారా? ఇది మీ ఇద్దరం కలిసి తీసుకుని నిర్ణయం. మావయ్య, ఏంటిది? మీరు ఇలా చేస్తారా? నేను మీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాను. ఇంత నమ్మక ద్రోహానికి పాల్పడతారా? నేను మనస్ఫూర్తిగా ఈ పనికి ఒప్పుకోలేదమ్మా. మన ఇంట్లో జరిగిన సంఘటనలు చూసిన తర్వాత ఏదైనా ప్రమాదం జరుగుతుందన్న భయంతోనే దీని మాటలకి తలాడించాల్సి వచ్చింది. ఛీ! ఇంత వయసు వచ్చినా కూడా సిగ్గు లేకుండా ఇంత నీచాన్ని కూడా కడతారా? ఇంకా ఏ నమ్మకం ఇంట్లో ఉండాలి? ఇంకా మేము మీతో కలిసి ఉండదలుచుకోలేదు. మేము ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాం. మల్స్ మేం చేసిన తప్పే, క్షమించడానికి తప్పే. ఇల్లు వదిలి వెళ్ళొద్దురా. సారీ డాడ్. ఇంక మమ్మల్ని ఎవరూ కన్విన్స్ చేసే ప్రయత్నం చేయొద్దు. మీరెంత ప్రయత్నించినా మా నిర్ణయం మేము మార్చుకోం. నా బిడ్డను కాపాడుకోవడానికి నాకు ఇంకా వేరే దారి కనిపించడం లేదు. జస్ట్ 2 days ఇల్లు వదిలి వెళ్ళిపోతాం. అంతవరకు ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోం. తీసుకోండి మీ పాలు. పదకావ్య. సరోజా, బాగున్నావమ్మా? పిల్లాడెలా ఉన్నాడు? అల్లుడి గారు ఏం చేస్తున్నారమ్మా? అలాగా. చూడమ్మా, మన బంధువులందరి ఇళ్లకు వెళ్ళిరా. తర్వాత మా ఇంటికి రాలేదని ఎవరు అనుకోకూడదు, సరేనా? ఉంటానమ్మా, జాగ్రత్త. ఎవరే? మన సరోజండి. సరోజా ఎలా ఉందంట? బాగుందంటండి. అత్తయ్య, మావయ్య, నన్ను ఆశీర్వదించండి. యావండి, మన రాణి మేనేజర్గా ప్రమోషన్ అందుకొని మొదటిసారిగా ఆఫీస్కి వెళ్తోంది. ఆశీర్వదించండి. చల్లగా నిండు నూరేళ్లు ఉండమ్మా. ఇంకా పెద్ద పోస్టులు ఎదగాలి. లే రాణి, ఆ దేవుడు నిన్ను కలకాలం చల్లగా చూస్తాడమ్మా. థ్యాంక్స్ అత్తయ్య.